లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. చాలు, చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలని వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి అయ్యా. వినగల చెవి, గ్రహించగల హృదయము ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి సహాయం చేయమని నీ దయగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ జరిగిన సంఘటన మనం చూస్తే ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు ఈ యొక్క డిసెంబర్ 25వ తారీఖు మనం కూడుకున్నామంటే, ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభువారు పుట్టాడని మనం ఆయన యొక్క పుట్టినరోజును లేకపోతే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభువారు పుట్టాడని పరిశుద్ధ గ్రంథంలో లేదు, కానీ ఏదో ఒక రోజైతే యేసు ప్రభువారు ఈ లోకంలో అయితే పుట్టాడు కదా. ఆయన ఈ లోకంలో జన్మించి దాదాపుగా 2000 సంవత్సరాలు కావస్తుంది. ఎన్ని వేల సంవత్సరాలు అంటే మరి అంతకు ముందు లేడా యేసు ప్రభువారు అంటే అంతకు ముందు కూడా ఉన్నాడు ఆయన. అంటే ఎగ్జాక్ట్గా మనం అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఉన్న దేవుడు ఏమైపోయాడంటే కన్య మరియ గర్భమున ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి మన దేవుడు ఆ 2000 సంవత్సరాల కంటే కూడా ముందు ఉన్నవాడు. అంటే మన దేవునికి ప్రారంభము లేదు, కానీ మానవ రూపిగా రావడానికి, మానవ వ్యక్తిగా రావడానికి ఒక దేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అంతేగాని యేసు ప్రభువారు ఆయన 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు కాబట్టి అంతకు ముందున్న ఎంతో మంది ఉన్నారు కదా, మరి వాళ్ళు దేవుళ్ళు కావచ్చుగా అంటే మన దేవుడు ఆయనకి ప్రారంభం లేనివాడు, ఆది లేనివాడు, అంతం లేనివాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం కూడా ఏం చేసుకోవాలా, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక సంఘటన మనం జరుగుతూ ఉంది. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 విషయాలు. ఏంటి 2 విషయాలు అంటే, యేసు యొక్క మహిమ చూడండి. అక్కడ ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఈ యొక్క ప్రాంతంలో గొర్రెల కాపరులందరూ కూడా గొర్రెలు కాచుకుంటున్న సందర్భాల్లో ఆ సమయంలో, ఆ రాత్రికాల సమయం ముందు ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచిందట. ప్రభుదూత అంటే దేవుని దూత. దేవుని దూత వారి యొద్దకు వచ్చి నిలిచినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ చూస్తే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఏంటి? ఎప్పుడైతే ప్రభుదూత ఆ స్థలానికి వచ్చిందో దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని మహిమ ప్రకాశించిందో వారందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోయారు. అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభుదూత చెప్తున్న మాట, అయితే ఆ దూత భయపడకుడి. ఏంటట? భయపడకుడి అని మాట చెప్తా ఉంది. ఈరోజు ఈ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈరోజు ప్రియ దేని బిడ్డలారా, భయపడకుడి అనే మాట ఎందుకు చెప్తా ఉందంటే వాళ్ళ జీవితంలో భయం అనేది ఆల్రెడీ ఉంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఏం ఏర్పడుతుందంటే భయం అనేది ఉందా లేదా కదా. ఈరోజు మానవుడు రకరకాల వాటికి పడుతున్నాం కూడా. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అనారోగ్య పరిస్థితులు ఏమైనా కావచ్చు. ఈరోజు మానవుని జీవితంలో భయం అనేది సహజమైపోయింది కదా. అందుకోసమే పరిశుద్ధ గ్రంథంలో అంట యేసు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో ఏం చేశారంటే 365 సార్లు ఏం మాట రాయబడింది అంటే భయపడకూడనే మాట రాయబడింది. సహజంగా ఈ లోకంలో ఉన్న వాటికి భయపడుతూ ఉంటాం, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇంకొక భయం ఉంది. ఏంటి ఆ భయం అంటే మరణం అనే భయము ఈరోజు మనుషుల జీవితంలో ఎక్కువగా ప్రభావితం చేస్తుంది కదా. ఎక్కువగా దేనికి మనుషులు భయపడుతున్నారంటే
ఒకవేళ బయటికి వెళ్ళినా, బండి తోలినా, ఇంకెటు వెళ్ళినా జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అంటే ఏదైనా ప్రమాదం జరిగితే నువ్వు చనిపోతావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా బ్రతుకు అంటే దేనికి ఎక్కువ మానవుడు భయపడుతున్నాడు అంటే మరణానికి భయపడుతున్నాడు కదా. ఎందుకు మరణాన్ని భయపడాలి? మానవుని జీవితంలో మరణం ఎందుకు వస్తుంది? మరణం అంటే అంత ఎందుకు మనుషులు వణికిపోతున్నారు? ఎందుకు వణికిపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మరణ భయం మనుషులను ఏం చేస్తుందంటే ఒక భయంకరమైన స్థితికి తీసుకెళ్తా ఉంది. ఈరోజు యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఈ మరణం అనే భయము మనుషుల్ని ఎక్కడికి తీసుకెళ్తుంటే పాతాళానికి, నాశనానికి తీసుకెళ్తా ఉంది. అర్థమవుతుందా? నాశనానికి తీసుకెళ్తా ఉంది. బైబిల్లో ఒక మాట రాయబడింది చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఎబ్రీయులకు రాసిన పత్రిక తీసారా? 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ మనం చూస్తే మరణము యొక్క బలము గలవాడు. ఈరోజు మనుషుల్ని మరణాన్ని తీసుకెళ్ళినవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు వాడంటే సాతాను. వాడు ఎవరంటే మరణం యొక్క బలము గలవాడు. ఆ మరణం యొక్క బలము గలవాడిని నశింపజేయుటకు ఈరోజు ఆ మరణం యొక్క అంటే మనుషుల్ని మరణ భయం చేత, ఇక్కడ చూస్తే అక్కడ అంటాడు లోబడిన వారిని, మరణ భయం చేత దాస్యమునికి లోబడిన వారిని విడిపించుటకును. ఈరోజు మానవుని జీవితంలో మరణం అనేది చాలా ప్రమాదకరంగా మారింది కదా. ఏంటా మరణం అంటే అది ఏంటా మరణం అంటే నరకం అనే మరణం. మనం సహజంగా ఈ లోకంలో మరణించే మరణం కాదు, కానీ ఆ మరణం ఏంటంటే నరకం అనే మరణం. అంటే బైబిల్ ప్రకారం ఒకసారి మనం ఆలోచన చేస్తే మరణం అంటే ఏంటంటే ప్రతి మానవుడు పాపం చేసిన వల్ల వచ్చిందే మరణం. ఆ మరణం పాపం వల్ల వచ్చే జీవితం ఏంటంట మరణం. ఆ మరణం ఎక్కడ తీసుకెళ్తుంది మానవుని? పాపం వల్ల ఒకవేళ మరణిస్తే నరకానికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఈరోజు యేసు ప్రభు లేకపోతే దేవుని పోలికలో, దేవుని స్వారూప్యంలో శాశ్వత కాలం జీవించడానికి వచ్చిన మనుషులందరినీ ఈరోజు సాతాను ఏం చేస్తుంటే మరణ భయం చేత వాళ్ళని పీడించేసి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తాడు? నాశనానికి తీసుకెళ్తా ఉండు. అందుకోసమే ఈరోజు ప్రజలందరూ కూడా మరణం అనే భయం చేత బాధించబడుతున్నారు. మరి ఈ ప్రజలని నాశనానికి పోకుండా, నరకానికి పోకుండా ఎవరు రక్షించగలరు? ఎవరు విడిపించగలరు? ఎవరు విడిపించగలరు? ఈరోజు చాలా మంది ఏం చేస్తారు? మోక్షానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, మోక్షానికి లేకపోతే పరలోకానికి వెళ్ళాలని చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో పుణ్యకార్యాలు, ఎన్నో సహాయం చేస్తున్నారు. కానీ అవేవి కూడా ఒక మనిషిని ఎక్కడ తీసుకెళ్ళలేవంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేవు. అందుకోసమే ఈరోజు దూత చెప్తున్న మాట, భయపడకుడి. మీ జీవితంలో ఒక భయం ఉంది కదా, మీ జీవితంలో ఒక మరణ అనే దాస్యానికి లోబడుతున్నారు కదా, ఈరోజు మీరు మరణం అంటే భయపడుతున్నారు కదా, ఇక మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకంలో రక్త మాంసములు గలవాడిగా ఎందుకు వచ్చాడంటే రక్త మాంసములు కలిగిన పిల్లలందరినీ కూడా, ప్రజలందరినీ కూడా విడిపించడానికి ఆయన ఈ లోకంలోకి ఎలా వచ్చాడంటే మానవునిగా వచ్చాడు. అర్థమవుతుందా? ఈ యొక్క సందర్భాన్ని మనం వివరించాలంటే చూడండి ఒకసారి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలమ గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు జీవిత కాలమంతా మరణ భయం చేత దాస్యముకు లోబడే వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు ఏంటంటే ఈరోజు మనం అందరం కూడా పరలోక రాజ్యానికి పోవాలంటే ఏం కావాలి? మనలో నీతి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఈరోజు మానవుల్లో పరిశుద్ధత ఉందంటారా? నీతి ఉందంటారా? లేదు. మనిషి అంట జన్మత కర్మత పాపి.
ఈరోజు పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏమైపోతున్నాడో పాపిగానే పుడుతున్నాడు. మరి పాపిగా పుడుతున్న వ్యక్తులు లేకపోతే పాపం చేస్తున్న వ్యక్తులందరికీ ఎక్కడికి వెళ్తూ ఉంటారు? ఎక్కడికి వెళ్తుంటారు? నరకానికి వెళ్తుంటారు కదా. మరి ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలి అంటే ఆదాము చేసిన పాపానికి పెనాల్టీ చెల్లించాలి. ఆదాము చేసిన పాపానికి ఏం చేయాలంట? పెనాల్టీ చెల్లించాలి. అంటే మన పాపములు కడగబడాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలంట? రక్తము కార్చాలి. మన పాపములు కడగబడాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలంట? తన పరిశుద్ధమైన రక్తమును కార్చి ఆ రక్తములో మన పాపములు కడుక్కుంటే మనం పరలోక రాజ్యానికి చేరుకుంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు మనుషులందరి జీవితంలో పాపం ఉండడం వల్ల చనిపోయిన వారు చనిపోయినట్టుగానే ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు నరకానికి వెళ్ళిపోతున్నారంటే పాపం వారిపై అధికారం చలాయిస్తుంది కనుక, పాపం వారిలో ఉంది కనుక వారు లేవడానికి లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులు కారు. ఎందుకంటే ఆ పాపము క్షమించబడితే తప్ప, ఆ పాపము క్షమాపణ పొందితే తప్ప మనుషులకి పరలోక రాజ్యం లేదు. కాబట్టి మరి ఈరోజు భూమి మీద నీతిమంతుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. అందరు కూడా చూస్తే ఏమైపోయారంటే అందరు కూడా చెడిపోయి ఉన్నారట. అందరు కూడా వారి ఇష్టమైన మార్గాల్లో పరిగెడుతున్నారట. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అర్థమవుతుందా? అంటే ఒక వ్యక్తికి అంటే మనుషులందరూ రక్షించబడాలంటే ఒక వ్యక్తి ప్రాయశ్చిత్తం చేయాలి. ఏం ప్రాయశ్చిత్తం చేయాలని? నీతిమంతుడు అయి ఉండాలి. తన రక్తమైన ప్రాణాలని ఏం చేయాలంట? ఆయన అర్పించాలట, ప్రాణ చెల్లించాలట. మరి ఈరోజు భూమి మీద చూస్తే ఎవరు లేరు. అలాంటి సందర్భాల్లో యేసు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చాడట? మానవునిగా వచ్చాడు. అందుకోసమే దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రక్త మాంసములతో ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రక్త మాంసములు కలిగిన వారిని రక్షించడానికి ఆయన రక్త మాంసములలో పాలువాడయ్యాడు. అర్థమవుతుందా? మనల్ని రక్షించడానికి యేసు ప్రభువు ఎలా పాలువాడంట? రక్త మాంసములలో పాలువాడయ్యాడు. కన్య మరియ గర్భమున జరిపించాడు. అర్థమవుతుందా? ఈరోజు నీవు నేను కూడా పరలోక రాజ్యం చేరుకోవాలంటే యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. ఎందుకంటే నువ్వు నిత్య జీవానికి పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే నీలో పాపము లేకుండా ఉండాలి. నువ్వు పరిశుద్ధుడిగా ఉంటేనే పరలోక రాజ్యం చేరుకుంటావు. మరి నువ్వు పరిశుద్ధుడిగా ఎలా మార్చబడతావు? ఒక సబ్బు తెచ్చుకొని మనం రుద్దుకుంటే పరిశుద్ధత పోతుందా? అది పాపం పోతుందా? ఏదైనా ఒక జంతువుని బలిస్తే మన పాపాలు పోతాయా? ఎందుకంటే యేసు రక్తము కావాలి మన పాపాలు పోవాలంటే. యేసు రక్తమే మన పాపాలని ఏం చేస్తుంది? తుడిచివేస్తుంది. యేసు రక్తమే మన పాపాలని కడిగి వేస్తుంది. అంటే యేసు రక్తము లేకుండా, యేసు రక్తాన్ని మనం ఆశ్రయించకుండా, యేసు రక్తం దగ్గరికి రాకుండా మనం ఎవ్వరము పరిశుద్ధులుగా మార్చబడం. అంటే మనందరి కొరకు ఒక పరిశుద్ధుడైన వ్యక్తి బలి కావాలి. అర్థమవుతుందా? మనందరి కొరకు ఎవరు కావాలి? బలి. ఒక పరిశుద్ధుడైన వ్యక్తి తన రక్తాన్ని కార్చి బలి అయితేనే అప్పుడు మనకేం దొరుకుతుంది? మోక్షం దొరుకుతుంది. ఈ గొర్రెల యొక్క మేకల యొక్క ద్వారా మనకు రక్షణ దొరకదు. అందుకోసమే ఆ దూత అంటుంది, భయపడకుడిగా. ఈరోజు చాలా మందికి మరణం అంటే భయం ఉంటుంది. కాబట్టి ఈరోజు మరణానికి భయపడకండి. ఎందుకంటే మీరు మరణిస్తే, యేసుక్రీస్తుని అంగీకరించి ఒకవేళ మీరు మరణిస్తే పరలోక రాజ్యం చేరుకుంటారు. కానీ యేసు లేకుండా మీరు మరణిస్తే నిత్య నాశనానికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఆ భయం మనుషుల్లో ఉంది కనుకనే ఈరోజు అనేక రకాల భయాల చేత పీడించబడుతున్నారు కనుకనే ఈరోజు ప్రజలందరికీ ఒక సువర్తమానము ఏంటంటే మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటి వర్తమానం? ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు ఆయన దేని నుండి రక్షిస్తాడు? ఆయన ఈ లోకంలో చాలా మంది రక్షకులు ఉన్నారు. ఒక తల్లిదండ్రులను చూస్తే వాళ్ళ పిల్లల్ని అన్ని రకాలుగా సంరక్షిస్తుంటారు. ఈరోజు ఒక పోలీసు వారిని మనం చూస్తే సమాజంలో చెడు పనులు జరగకుండా వాళ్ళు రక్షణ కల్పిస్తూ ఉంటారు కదా. ఇంకా రకరకాల చాలా మంది ఇప్పుడు గొర్రెల కాపురం వారి గొర్రెలకు రక్షణ కల్పిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు సెక్యూరిటీ గార్డు అనుకోవడం ఆ ప్రదేశానికి ఎవరు వెళ్లకుండా వాళ్ళకి దాని చుట్టూ రక్షకులుగా ఉంటారు. అంటే ఈ లోకంలో ఎంతో మంది రక్షకులు ఉన్నారు, కానీ నిత్య జీవానికి చేర్చగలిగిన రక్షకులు ఎవరైనా ఉన్నారా? పాపముల నుండి రక్షించేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఈ రోజు నీ పాపముల నుండి రక్షించాలంటే యేసు ప్రభువు మాత్రమే అర్హుడు. అర్థమవుతుందా?
ఈరోజు చాలా మంది అనుకుంటారు ఏంటంటే యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలా, యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించాలా, మనం ఈ లోకంలో ఉన్నంత కాలం తినాలి, ఎంజాయ్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి. అలా బ్రతికితే నువ్వు గనక ప్రియమైన బిడ్డలారా అంతములో ఖచ్చితంగా నువ్వు నిత్య నాశనాన్ని సంపాదించుకుంటావు. అందుకోసమే ప్రభువు అన్నాడు ఏంటంటే, ఇక్కడ చూస్తే ఆయన కూడా రక్తమాంసములను పాల్పడాడు, ఏలైనగా ఆయన ఎంత మాత్రమో దేవదూతల స్వభావం ధరించుకోక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపముల పరిహారం కలుగజేయటకై ఆయన దేవుని సంబంధమైన కార్యముల కనికరముల సమస్తమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడికి కావాల్సి వచ్చను. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయటకై. ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఈ లోకానికి? ప్రజల పాపముల పరిహారము కలుగజేయటకై. ఈరోజు సమాజంలో ఎంతో మంది పాపములో జీవిస్తున్నారు, శాపంలో జీవిస్తున్నారు, అనేక రకాల పరిస్థితుల గుండా వెళ్తున్నారు. ఈరోజు చాలా మంది మరణ భయం వారికి పట్టుకుంది. ఈరోజు సంతోషం లేని జీవితాలు, నెమ్మది లేని కుటుంబాలు. అందుకోసం యేసు ప్రభు మహా సంతోషకరమైన సువర్తమానం. యేసు ప్రభు నీ జీవితాల్లోకి వస్తే ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. యేసు ప్రభు లేని జీవితంలో సంతోషం ఉండదు, ఉన్నా కూడా అది తాత్కాలికమైన సంతోషమే. అర్థమైందా? యేసు ప్రభు లేని జీవితాల్లో ఒకవేళ సంతోషం ఉన్నా కూడా అది ఎలాంటి సంతోషం అంటే తాత్కాలికమైన సంతోషమే. కానీ యేసు ప్రభు కలిగిన జీవితాల్లో శాశ్వతమైన సంతోషం ఉంటుంది. ఈరోజు కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, ఇబ్బందులు, ఇరుకులు ఉండొచ్చు, కానీ హృదయాంతరంగంలో ఒక రకమైన నిరీక్షణ ఉంటుంది, ఒక రకమైన ఆనందం ఉంటుంది. ఈ శ్రమలు, ఈ కష్టాలు నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే నేను చనిపోయినా కూడా పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉంటాను కాబట్టి ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలు నన్ను ఏమీ చేయలేని ఒక ధీమాతోటి, ధైర్యంతో ఒక మానవుడు బ్రతకగలడు. ఏ మానవుడు? యేసుని అంగీకరించిన వ్యక్తి. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఈరోజు అందుకోసమే చాలా మంది చికాకు పట్టేసి ఏం చేసుకుని గొడవలు పెట్టుకుంటారు, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారి జీవితంలో నెమ్మది ఉండదు. మీకు తెలుసో లేదు కూడా పాపం ఏం చేస్తుందంటే క్షణికమైన ఆనందాన్ని ఇస్తుంది. వింటున్నారా? పాపం ఏం చేస్తుంది? క్షణికమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు అందరు కూర్చొని తాగుతున్నారు అనుకోండి, తాగేటప్పుడు ఎలా ఉంటారు? మంచిగా హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేసి తాగుతుంటారు. తాగుతుంటారు, ఒకరికొకరు మాట్లాడుతుంటారు. మాట పెరిగి ఏమవుతుంది? అప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది. గొడవ స్టార్ట్ అయింది ఏం జరుగుతుంది? తాగే సీసాలతోనే పొడుచుకొని చంపుకున్న వారు ఉన్నారా లేరా? ఆ ఆనందం ఏమైపోయిందని క్షణికమైన ఆనందం అది. అప్పటి వరకే ఒక క్షణమాత్రం నుండి వెళ్ళిపోతుంది ఆ ఆనందం. త్రాగుడు ఎక్కువై ఇక మాట పెరిగిపోయి ఒకళ్ళొకరు తిట్టుకున్న సందర్భాలు, కొట్టుకునే సందర్భాలు, కుటుంబాలు పాడైపోయిన సందర్భాలు, ఎంతో గందరగోళమైన పరిస్థితుల్లో. ఏంటి మరి? పాపం ఆనందాన్ని ఇస్తుందా? పాపం శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందా? గుర్తుపెట్టుకోండి, పాపము ఏ మనిషికి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు. అందుకోసం యేసు ప్రభువు అన్నాడు, మీరు భయపడకుడి. ఈ లోకంలో ఏది మనకి ఎదురైనా క్రైస్తవుడిగా మనం ఏం చేయాలంటే భయపడద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, తప్పుడు మార్గంలో వెళ్ళొద్దు. ఎందుకంటే మనకి ప్రభు చెబుతాడు ఒక సంతోషకరమైన సువర్తమానం. యేసు ప్రభు ఎవరి జీవితాలతో ఉంటాడో వారి జీవితాలు వెలిగించబడతా ఉంటాయి. తర్వాత ఏమంటున్నాడు ఆయన? చూద్దాం, లూకా సువార్తకు చూద్దాం. రక్షకుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. చాలు. దావీదు పట్టణమందు ఎవరు పుట్టినారట? రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. హల్లెలూయా. ఏంటంట? రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఎవరు ఆయన రక్షకుడు? దేని నుండి రక్షిస్తాడు ఆయన? పాపముల నుండి రక్షిస్తాడు. ఈ లోకంలో డేంజరస్ ఏంటిదండి? అనారోగ్యం కాదు, భయంకరమైన వ్యాధి ఏంటంటే పాపం అనే వ్యాధి. కాబట్టి దాని నుండి ప్రభు ఏం చేస్తాడట? మనందరినీ రక్షిస్తూ ఉంటాడట. కాబట్టి ఈరోజు ఒక సువర్తమానం ఏంటంటే నీ కొరకు, నా కొరకు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది ప్రియమైన బిడ్డలారా. ఇంకొక సందర్భాన్ని మనం చూసుకొని ముగించుదాం. ఏంటి ఆ సందర్భం అంటే, ఒకసారి మత్తయి సువార్త
మత్తయి సువార్త మత్తయి సువార్త 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని మూలమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. తరువాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత. ఇక్కడ మనం చూద్దాం, ఇక రక్షించబడిన వారి జీవితాల్లో ఉండాల్సిన ప్రాముఖ్యమైన సందర్భం. ఈరోజు మనమందరం రక్షించబడాలి. ముందుగా రక్షకుడు మీ కొరకు జన్మించున్నాడు. రెండవది, రక్షించబడిన మనం ఏం చేయాలట చూడండి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. హల్లెలూయా. యేసు ప్రభువు యెరూషలేములో పుట్టాడని తూర్పు దేశపు జ్ఞానులు విన్నారంట. కొన్ని వందల మైళ్ళ దూరం నుండి వాళ్ళు నడుచుకుంటూ యేసు ప్రభువుని పూజించడానికి వస్తున్నారట. వస్తున్న సందర్భంలో వాళ్ళకి ఆ కాలంలో ఒక నక్షత్రం కనబడిందంట. ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ ఎక్కడికి వచ్చారట? యేసు ప్రభు ఉన్న స్థలానికి వచ్చారట. అర్థమవుతుందా? యేసు ప్రభు ఏ స్థలంలో అయితే ఉన్నాడో ఆ స్థలానికి వస్తున్నారట. వస్తున్నప్పుడు వాళ్ళు మార్గం తప్పిపోయి హేరోదు రాజు ఇంటికి వెళ్ళిపోయారు. హేరోదు రాజు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా యూదురాలు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగినప్పుడు రాజుకు ఎక్కలేని ఆగ్రహం వచ్చింది. నేనేగా రాజుని, ఇంకా రాజు ఎవరు అని చెప్పేసి, నాకు వ్యతిరేకంగా ఓ రాజు పుట్టాడా అని చెప్పేసి అతనికి కోపం వచ్చి ఆ యేసు ప్రభువుని చంపాలనుకుని ప్లాన్ చేశాడు. అయ్యా మీరు వెళ్తున్నారు కదా, మీరు పూజించిన తర్వాత నాకు కూడా వర్తమానం తెండి, మేము కూడా వెళ్ళి సాగిలపడి దేవుని ఆరాధిస్తామని చెప్పేసి కుయుక్తితోటి హేరోదు రాజు జ్ఞానులు చెప్తాడు. వాళ్ళకి అర్థం కాలేదు. అంటే రాజు పుట్టాలంటే ఎక్కడ పుడతాడు? రాజు ఇంట్లోనే కదా అనుకొని వెళ్ళారు, కానీ పొరపాటు వెళ్ళారు. కానీ ఆయన ఎక్కడో యెరూషలేములో పుట్టాడు, బెత్లెహేములో. ఆయన ఒక పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి వారి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఆయన బయలుదేరుతున్నారట. బయలుదేరుతున్నప్పుడు ఒక నక్షత్రం వారికి కనబడిందట. హల్లెలూయా. ఆ నక్షత్రం ఏం చేసిందంటే వారికి త్రోవను చూపించింది. చూడండి, అక్కడ అంటాడు, వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువుడిన చోటికి మీదకు వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాడు. ఏం చేసిందట? ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో వాళ్ళు వెంటనే ఏమైపోయారట? ఆనందిస్తున్నారట. ఆ నక్షత్రం వాళ్ళకి త్రోవ చూపించి యేసు ప్రభువున స్థలానికి చేర్చిందట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో రెండవది ఏంటంటే ఆ నక్షత్రం వల్ల ఈరోజు మనం అనేకులకి ఎలా ఉండాలట? క్రీస్తు యొద్దకు అనేకులు నడిపించేవారుగా మనం ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న బాగానే ఉంది, యేసుని అంగీకరించిన బాగానే ఉంది, మరి అతనితో సరిపోతుందా అమ్మలారా? సరిపోతుందా? ఈరోజు మనం ఆ నక్షత్రం వల్ల అనేకులకు దారి చూపించాలా, అనేకులకు స్వార్థ ప్రకటించి, అయ్యా యేసు ప్రభువు ఇక్కడ ఉన్నాడు మీరు రండి అని చెప్పేసి అనేకులకు మనం ఏం చేయాలట? తెలియజేయాలి. నక్షత్రం ఎట్లయితే జ్ఞానులను నడిపించిందో ఈరోజు మనం క్రీస్తు యొద్దకు అనేకులను నడిపించాలి. హల్లెలూయా. ఎంతమంది నడిపిస్తున్నారు అనేకుల్ని? యేసుక్రీస్తుని అంగీకరించిన మనము యేసు ప్రభు దగ్గరికి లోకంలో అనేకుల్ని ఎంతమంది నడిపిస్తున్నాం యేసు ప్రభు దగ్గరికి? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మన జీవితానికి ఒక అర్థం ఉండాలంటే, మనం నిజంగా రక్షించబడ్డాం, యేసు ప్రభు పని చేయాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో అనేకులు నడిపిస్తేనే మనం మన రక్షణకి సంపూర్ణం చేయగలం. అర్థమవుతుందా? కొంతమంది కానీ చెప్పాలి, అమ్మా ఆదివారం, లేకపోతే అమ్మా యేసుక్రీస్తుని అంగీకరించండి, యేసు ప్రభు మీ జీవితంలో మేలు చేస్తాడు, యేసు ప్రభు నీ జీవితంలో ఆయన పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, ఆయన నీ పాపములు క్షమిస్తాడు, ఆయన ఇగో ఈ బాధలో ఉన్నావు కాబట్టి నువ్వు యేసు ప్రభు నమ్ముకొని స్వార్థ ప్రకటించాలట. మనం అమ్మలారా, ఈరోజు మన జీవితాలు వెలిగించబడలేదు, ఇంకా అనేకులకు ఏం వెలిగిస్తాం? అనేకులకి ఏం సువార్త ప్రకటిస్తాం? అనేకులకి ఏం చెప్తాం? చెప్తున్నారా? హల్లెలూయా. ఈరోజు అనేకులకు చెప్పేవారు లేరు, ఉన్నారంటారా? ఈరోజు క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించుట.
ఎలా ఆరాధించాలి? క్రీస్తుని ఆయనను ప్రకటించడం ద్వారా ఆరాధించవచ్చు కదా. వాళ్ళు ఏం చేస్తారు? ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే వాళ్ళు నడిపిస్తుందట. యేసు ప్రభువుల స్థలాన్ని వచ్చేంత వరకు అక్కడ వాళ్ళకి దారి చూపించిందట. ఈరోజు ఎంతో మంది ప్రజలు భయంతో ఉన్నారు, సమాధానం లేక ఉన్నారు, నెమ్మది లేక ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు. ఎంతో మంది ప్రజలు చిక్కుల్లో బంధకాల్లో కోరుకుపోయినారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? మనం దేవుని యొక్క మాటలు వారికి తెలియజేసేసి పలానా స్థలంలో ఏం జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, రండి అని చెప్పేసి, యేసు ప్రభు నీ జీవితాలకు వస్తే నీ జీవితాలు వెలిగించబడతాయి అని చెప్పేసి నువ్వు ఆయన ఆరాధిస్తే, ఆయన రక్షకుని అంగీకరిస్తే నీ జీవితంలో మహా సంతోషకరమైన వర్తమానం, మహా సంతోషం కలుగుతుందని మనం అనేకులకు చెప్పాలి. మనం ఏం చేస్తామంటే ఇక మనం రక్షించబడుతుంది వాళ్ళు పక్కోడికి స్వార్థ చెప్పం, పక్కన దగ్గరికి వెళ్ళాం, పక్కనతో మాట్లాడడం. హల్లెలూయా. ఎందుకంటే పౌలు అన్నాడు, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు ఆయన. ఈరోజు మనం సువార్త ప్రకటించట్లేదు కానీ కనుకనే మనకి శ్రమలు ఎదురవుతుంది. చూద్దామా ఆ మాట? కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట, ఆ మాట చూద్దాం. ఫస్ట్ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం. 16వ వచనం. నేను సువార్తను ప్రకటించడం నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. హల్లెలూయా. ఏంటంట అమ్మలారా? మనం ఏం వేసుకోవాలా? బైబిల్ చేత పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలా? వీధులలోకి వెళ్ళి ఏం చేయాలా? సువార్తని ప్రకటించాలి. ఎవరు ప్రకటించాలా? యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించారో, యేసు ప్రభు చేత ఎవరైతే వెలిగించబడ్డారో వాళ్ళందరూ వెళ్ళి ఏం చేయాలంటే అనేకులకు యేసుని ఎరగని ప్రజలకు దేవుని మాటలు తెలియజేయాలి. ఒకవేళ తెలియజేయకపోతే, సువార్తను ప్రకటించకపోతే మనకు శ్రమ అని దేవుని వాక్యము చెబుతా ఉంది. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించిన మనము, యేసుక్రీస్తులో అడుగుపెట్టిన మనం, యేసుక్రీస్తు అనేకుల కొరకు ఆయన జన్మించాడు కనుక ఆ జన్మదినాన్ని ఇతరులకు మనం ఏం చేయాలట? ప్రకటన చేయాలి. ఈరోజు 1-2 విషయాలు ఏంటంటే, మొదటిగా ఒక సంతోషకరమైన వర్తమానం ఏంటంటే రక్షకుడు మన కొరకు పుట్టి అన్నాడు. రెండవది ఏంటంటే ఆ రక్షకుని ఇతరులకి మనం ప్రకటన చేయాలి. అర్థమవుతుందా? ఇంకేం చేయాలట? మత్తయి సువార్త మీరు చూస్తే ఆ జ్ఞానులు ఏం చేశారో ఆ విషయాన్ని చూద్దాం. జ్ఞానులు వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి ఏం చేశారా? తమ పెట్టెలు విప్పి బంగారముని సాంబ్రాణి బోలముని కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. ఏం చేశారట? పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును యేసు ప్రభుకి ఏం చేశారట? అర్పించారట. అర్థమవుతుందా? ఈరోజు ఆయన ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే దేవుని సువార్తను ప్రకటించాలి. లేకపోతే సంఘములో మనకు అవసరతలు ఉంటాయి కాబట్టి దేవునికి కానుకలు సమర్పించాలి. తర్వాత ఏం చేస్తున్నారంటే బోలమును సాంబ్రాణి ఆయనకి, అంటే ప్రార్థన జీవితం కావచ్చు. బోలం ఏం చేస్తుంది, సాంబ్రాణి ఏం చేస్తారంటే పొగ వేస్తుంటారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి, అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలి, కానుకలు అర్పించడం, స్వార్థ చెప్పడం, ఆయనకి సాగిలపడి మ్రొక్కడం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగమే, ఇవన్నీ కూడా దేవుని స్తుతించడంలో భాగమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట చెప్తున్నాడు, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి యేసుని అంగీకరించాలి, రెండవది ఆయనని ప్రకటించాలి. అదే మనం ఈ లోకంలో చేయాల్సిన పని.
యేసు లేకుండా పరలోక రాజ్యం దొరకదు. రెండోది ఆయన పని చేయకుండా ఆయన యొద్ద బహుమానం దొరకదు. అతను తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా.